నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మనం ఇటీవలే ఈ బనకచెర్ల ప్రాజెక్టు మీద ఆ వివాదం గురించి, దాని పూర్వపరాల గురించి మొత్తం అంతా ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాల గురించి ఇక్కడ ప్రాజెక్టు కట్టడం అవసరమా, అంత ఇన్వెస్ట్మెంట్ అవసరమా లేదా అనే దాని మీద ఒక డిస్కషన్ అయితే చేసుకుందాము. సో ఇప్పుడు మళ్ళీ నిన్న అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏమైందనంటే, ఆయన మాజీ ఐపీఎస్ అధికారి, అంటే మన జగన్మోహన్ రెడ్డి గారి ఎరాలో మరి ఐ థింక్ 2 times ఎంతో ఆయన సస్పెండ్ అయినట్టున్నారు. మళ్ళీ కోర్టుకు వెళ్ళి మళ్ళీ తెచ్చుకుని అంత చేయడము. ఇప్పుడు అక్కడ ఇంటలెక్చువల్ ఫోరం అని చెప్పేసి మరి ఆయన ఆధ్వర్యంలో మళ్ళీ దీన్ని తిరగతోడి దీని యొక్క పూర్వపరాలు, దీనివలన లాభం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి ఒక మేధావుల సదస్సు కింద పెట్టి దీన్ని ముందర తీసుకుని వెళ్ళి ప్రభుత్వానికి వత్తాసు పలకడానికని చాలా చర్చ చేయడం అదంతా జరిగింది. సో ఇది బనకచెర్ల ప్రాజెక్టు నిజంగా అవసరమా? అట్లాగే ఇప్పుడు మనం చూసుకుంటే అక్కడ అదైనప్పుడు ఇక్కడ మనకి ఇరిగేషన్ మినిస్టర్ ఆయన బీఆర్ఎస్ని క్రిటిసైజ్ చేస్తూ, వీళ్ళు ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తే, ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తే, ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తే ఆ వాళ్ళ హయాంలో అసలు ఈ మిగులు జలాల విషయమే ఉండేది కాదు కదా, నీళ్ళన్నీ తెలంగాణ పరిధిలో ఉండే, మిగిలిన ఆంధ్ర వాళ్ళకి వెళ్ళేదని చెప్పేసి ఆయన మళ్ళీ ఒక అంటే సైమిల్టేనియస్గా రెండు రాష్ట్రాల మధ్య వాళ్ళు ఈ ప్రాజెక్టు గురించి ఒక ఇష్యూ కింద చేసుకుంటూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే దానివల్ల ఏమవుతుందంటే, కృష్ణానదిలోకి తీసుకొచ్చి ఇవ్వడం వలన రాయలసీమ అంతా సస్యశ్యామలంగా అవుతుంది. రాయలసీమకి ఇంత వ్యాస్ట్ ఏరియా ఉంది. డ్రౌట్ ప్రోన్ అనంతపూర్ కానీ మిగిలిన చోట్లతాను ఈ వాటర్ని మనం పట్టుకుంటే మనం ఏం చేసే తప్పు లేదనేటువంటి ఈ దాని మీద పెద్ద డిస్కషన్ అవుతూ ఉంది. అటు ముఖ్యమంత్రి గారు అయితే కాన్ఫిడెంట్గానే ఉన్నారు, దీని మీద సెంటర్తో ఉండే రిలేషన్స్తో ముందరికి వెళ్ళొచ్చు అనేటువంటిది. బట్ మెయిన్ ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే, ఆల్రెడీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్స్పెండిచరు మరి అటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ, లేకపోతే ఇప్పుడు అమరావతి కొత్తగా చేసే దాని మీద కానీ, మిగిలిన దానికి అంతటికీ చాలా ఉంది. ఇన్ని కమిట్మెంట్స్ ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ కూడాను ఈ టైంలో తీసుకుంటే అది సరి అయిన విషయం అవునా కాదా, అందులో వీళ్ళు చెప్పిన దీని ప్రకారం బట్టి ఒక చిన్న వివరణ ఇస్తే ఈ రివైజ్డ్ స్టేట్మెంట్స్ మీద బాగుంటుంది. యాక్చువల్లీ వెంకటేశ్వరరావు గారిని చాలా అభినందించాలి. మొత్తం ఆ వీడియో చూచాను, ఆయనే కాదు మిగిలిన వాళ్ళు కూడా. ఏ రకమైన ఇది లేకుండా చాలా ఫ్యాక్ట్స్, ఫిగర్స్ బేస్డ్ ఆన్ యాక్చువల్ బెనిఫిట్ ఏ ప్రాంతానికి ఏందనే దాని మీద వాళ్ళు మాట్లాడారు. ఇటువంటి ఇన్ఫార్మ్డ్ డిస్కషన్స్ కావాలి. ఇంత పెద్ద ప్రాజెక్టులు తీసుకుంటున్నప్పుడు ఇటువంటి ఇన్ఫార్మ్డ్ డిస్కషన్ ఉంటే ప్రభుత్వానికి కూడా మంచి ఫీడ్బ్యాకు. ఆర్బిట్రీగా ఒక ప్రాజెక్ట్ మీద పూర్తి డిస్కషన్ లేకుండా డెసిషన్స్ తీసుకునేటటువంటి పరిస్థితి ఉండదు. ఇన్ఫ్యాక్ట్ కాళేశ్వరంలో ఆ తప్పు జరిగింది. ఇటువంటి ఇన్ఫార్మల్ డిస్కషన్ తెలంగాణలో కూడా జరిగి ఉండుంటే కాళేశ్వరంలో ఆ జరిగిన తప్పులు జరిగి ఉండేవి కాదు. కొంత ప్రయత్నం అయితే జరిగింది. ఆయన చేతూరు తిరుమలరావు గారు, ఈయన జయప్రకాష్ నారాయణ గారు కాళేశ్వరాన్ని క్వశ్చన్ చేశారు. కానీ దాన్ని ఒక స్టేట్ ఎమోషనల్ ఇష్యూ కింద చేసి అపోజిషన్ అంతా నోరు మూయించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా దాన్ని తీసుకొని పోవటం జరిగింది. బట్ ఈరోజు ఇక్కడ ఈ డిస్కషన్ జరుగుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తప్పకుండా దీనికి విలువనిచ్చి ఈ డిస్కషన్ను మోర్ ఎలాబరేట్ చేసి ఒక బ్యాలెన్స్ రివ్యూ చేసుకునేటటువంటి అవకాశం ఈరోజు అక్కడ అవుపిస్తూ ఉన్నది. బేసిక్గా వాళ్ళు చెప్పిన దాంట్లో 2-3 మేజర్ పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మొట్టమొదట, ఏంది పిచ్చి, నీళ్లను పైకి తోడి అటుకు పోస్తాం, అక్కడ తీసుకుపోతాం. ఇయర్లీ ఫర్గెట్ అబౌట్
క్యాపిటల్ కాస్ట్ దాన్ని చేయటం ఒకటి, పైపులు కొట్టి పెట్టివేయటం ఒకటి. క్యాపిటల్ రియల్లీ రన్నింగ్ కాస్టే ఎకరానికి నీళ్ళు ఇవ్వటానికి ప్రతి సంవత్సరం 50,000 అయ్యేటట్టయితే ఆ ప్రాజెక్ట్ వర్త ఎక్కడి నుంచి వస్తుంది ఆ డబ్బు నీళ్లు తోడిపోయేటానికి? ఇక్కడ కాళేశ్వరంలో కూడా క్వశ్చన్ అడగాల్సిన క్వశ్చన్ అది. ఐ అగ్రీ, కాళేశ్వరానికి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే తెలంగాణలో స్టేట్ పైన అనేది రివర్లు కింద ఉన్నాయి, తప్పకుండా తోడే పొయ్యాలి. బట్ ఇది బెస్ట్ ఆల్టర్నేటివా? దీనికన్నా ఇంకొద్దిగా ఆలోచించి లెస్ కాస్ట్ ఆల్టర్నేటివ్తో పోయి ఉండొచ్చా ఇక్కడ? అక్కడ అసలు తోడిపోయాల్సిన అవసరం ఉందని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. అది చాలా చాలా ఇంపార్టెంట్. నువ్వు ఆ వినుకొండ దగ్గర రిజర్వాయర్ కట్టి నీళ్లను బై గ్రావిటీ సోమశిల దాకా తీసుకుపోగలిగినప్పుడు సోమశిలలో నీకు మిగిలిన నీళ్లను కృష్ణాలో రాయలసీమకు అలొకేట్ చేయొచ్చు కదా. నువ్వు పైకి తోడి పోసే బదులు ఈ నీళ్లే సోమశిలకు పోయి ఇప్పుడు తెలుగుగంగ ద్వారా వస్తున్నటువంటి నీళ్లను కన్సర్వ్ చేసుకొని అవి రాయలసీమకు వాడుకోవచ్చు. అది మోర్ సెన్సిబుల్ అప్రోచ్. ఇన్ఫ్యాక్ట్ నాగార్జున సాగర్ మొదలైనప్పుడు రైట్ కెనాల్ డిజైన్ చేసిన విధానమే అది. రాయలసీమ రైట్ కెనాలు గుంటూరు, ప్రకాశం డిస్ట్రిక్ట్, నెల్లూరు డిస్ట్రిక్ట్ అప్లాండ్ ద్వారా పోయి సోమశిలలో నీళ్లు పడాలి. ఆ రోజుల్లో ఏసీ సుబ్బారెడ్డి గారు చాలా టాల్ లీడర్గా నెల్లూరు నుంచి ఉండేవాడు. ఆయన నాకు నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలమే సోమశిలే అవుపిస్తుందని చెప్పాడు. ఆయనే ఉండుంటే అయిపోయి ఉండేది అది. అప్పట్లో ఆయన అంత స్ట్రాంగ్ లీడరే కనుక ఉంటే అది అయిపోయింది. ఈ లోపల ఆయన చనిపోవటం, అది ఈ లోపల చాలా డొంక తిరుగుళ్ళు తీసేసుకుందనుకో నాగార్జున సాగర్. అందుకని దాన్ని ఎక్కడ చేశారు, ఎక్కడో చోట మధ్యలో ప్రకాశం జిల్లాలో టెర్మినేట్ చేసేశారు, అక్కడితో ఆగిపోయింది. సరే, ఎన్టీ రామారావు వచ్చినప్పుడు దీనికి ఆల్టర్నేటివ్గా తెలుగుగంగను మొదలుపెట్టి తీసుకొని పోవటం జరిగింది. బట్ ఇప్పుడు ఇది పోలవరం నుంచి నీళ్లు వచ్చేటట్టయితే దీన్ని రివైవ్ చేసి నువ్వు సోమశిలలో నీళ్లు పోస్తే గ్రావిటీ ద్వారా పోతుంది, దానికి ఇయర్లీ ఖర్చు ఉండనప్పుడు అది చేసి ఆ రకంగా మిగిలిన దీన్ని రాయలసీమలో వాడుకోవచ్చు కదా. ఒకటి మాత్రం వాస్తవం, ఇప్పుడు యాక్చువల్గా ఏ ఏరియా ఇంట్రెస్ట్ ఏంది అనేటటువంటిది ఫోకస్లోకి వస్తాయి. రాయలసీమ నుంచి ఇది కనుక ఒప్పుకోవాలంటే కొంత ఎక్స్ట్రా కృష్ణా వాటర్ అలొకేషన్కు డిమాండ్ రావచ్చు, దాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం కూడా ఉండొచ్చు. దీంట్లో రిటైర్డ్ ఇంజనీర్లు, ప్రొఫెషనల్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వటం మంచిది. ఇంత మటుకు తెలంగాణ ఇంజనీర్స్ అసోసియేషన్ ఒక ప్రెజెంటేషన్ చేస్తున్నారు. ఇంకా షార్ట్లీ తప్పకుండా రాయలసీమ ఇంజనీర్స్ అసోసియేషన్ కూడా ఒక వాళ్ళ వ్యూ పాయింట్తో వస్తారు. ఇది కోస్టల్ ఆంధ్ర ఇంట్రెస్ట్ ప్రొటెక్షన్ కమిటీ అనొచ్చు. ఆ రకంలోనే ఇది జరిగింది ఈ ప్రెజెంటేషన్. బట్ వెరీ సాలిడ్ ప్రెజెంటేషన్ విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కాబట్టి చాలా చాలా ఇది అవుతుంది. 2-3 మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్లు. గోదావరి నీళ్లు కృష్ణాతో కలపటం ఎంత తక్కువ చేయగలిగింది అంత తక్కువ చేయండి. ఎందుకంటే కృష్ణాలో నీళ్లు కలిసినంత మోయను పైన అప్లాండ్ వాళ్ళు కృష్ణాలో వాటా డిమాండ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఒక ఆక్వాడక్ట్ ద్వారానే తీసుకుపోయి ఆ బొలేపల్లో వాటెవర్ ఆ రిసాల్లో పోసుకొని అక్కడి నుంచి తోడుకోవటం బెటర్ అనేది ఒక పాయింట్ వాళ్ళు చాలా ఎఫెక్టివ్గా చెప్పారు. చూద్దాం. నేను అనుకోవటం బనకచర్ల ఆ రోజే చెప్పాను, మనం మొన్న మాట్లాడుకున్నప్పుడు ఈ పాయింట్ అన్నాం. బనకచర్ల రాజకీయ అవసరపు ప్రాజెక్ట్ లాగా ఒప్పిస్తూ ఉన్నది. ఓవర్ ఎంఫెసిస్ ఆన్ అమరావతి వలన బ్యాలెన్స్ చేసుకోవటానికి రాయలసీమకు చేసినట్టు చెప్పటానికి ఇది ఒక ప్రాజెక్ట్ నుంచి తీసుకున్నారు, అదొక పాయింట్. రెండోది, ఇన్ఫ్యాక్ట్ ఈ పాయింట్లు ఆల్రెడీ మనం మొన్న డిస్కస్ చేసిన దాంట్లో కవర్ చేసాం, అదే ఈరోజు వాళ్ళు మాట్లాడిన దాంట్లో కూడా వచ్చింది. ఈ లిఫ్ట్ ఇరిగేషన్లన్నీ నోట్లు ప్రాజెక్టులు అవుతున్నాయి. అంతకుముందు గ్రావిటీ ద్వారా, స్టోరేజ్ ద్వారా జరిగేటటువంటి కన్స్ట్రక్షన్స్ అన్నీ 2-3 రిజీమ్ల పీరియడ్లో జరగబట్టి కరప్షను స్ప్రెడ్ అవుతూ ఉండింది. ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్లో కరప్షను రిజీమ్ స్పెసిఫిక్గా కాన్సన్ట్రేట్ అవుతూ ఉన్నది. సో ఒక 5 ఏళ్ల లోపల 4 పైపులు పడేస్తాడు, కొట్టేసుకుంటాడు, షేర్ చేసుకుంటాడు, వెళ్ళిపోతున్నారా ఆ సిస్టమ్ వచ్చింది. అందుకనే దీనికి చాలా ఇక్కడ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఇరిగేషన్ పెద్ద మిల్చ్ క్యాట్లు అయిపోయింది, మిల్చ్ ప్రాజెక్ట్స్ అయిపోయినాయి పిండేసుకోవటానికి.
సో దీని మీద తప్పకుండా ఒక డిస్కషన్కి ఇనిషియేటివ్ చాలా పనికొస్తుంది. చాలా డిస్కషన్ జరగాలి. చాలా కరప్షన్ తెలంగాణలో జరిగింది, ఆంధ్రాలోనూ జరిగింది, జరగటానికి మళ్ళా పునాదులు అవుతున్నాయి. కాబట్టి ఇవి ఎమోషనల్ ఇష్యూస్ కాకుండా రీజన్ స్పెసిఫిక్ ఎమోషన్స్తో ఇంటర్లింక్ కాకుండా రీజన్స్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ కావాలి. రీజన్స్ రాయలసీమ రీజన్ ఇంట్రెస్ట్ ఏంది? మోర్ అలొకేషన్, మోర్ వాటర్ అలొకేషన్ అండర్ ది కృష్ణా బేసిన్. దానికోసం జరగవచ్చు. బట్ దానికి ఇది కరెక్ట్ ఆల్టర్నేటివా బనకచెర్ల? ఇంకో రకంగా హయ్యర్ అలొకేషన్ ఆఫ్ రివర్ వాటర్స్ తెచ్చుకోవచ్చా? దీని మీద డిస్కషన్ జరగాలి. ఇది చాలా చాలా అవసరం. గుడ్, దే హ్యావ్ డన్ ఏ ఎక్సలెంట్ ప్రెజెంటేషన్. మేబీ దట్ కెన్ బి ఎ స్టార్టింగ్ పాయింట్ ఫర్ ఫర్దర్ డిస్కషన్. థ్యాంక్ యూ. మంచి క్లారిటీ ఇచ్చారండి. నమస్కారం.